వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఈరోజు హోమ్ మేడ్ ఘీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మీగడను ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మీగడ చాలా త్వరగా వస్తుంది. కావాలంటే ఒకవేళ మీరు ఇంకా త్వరగా రావాలి అనుకుంటే కనుక మీగడని ఒక 5 to 6 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. దానివల్ల మీగడ ఇంకా చాలా త్వరగా వచ్చేస్తుంది. కొంచెం కొంచెంగా వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మనకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకుంటే ఇలా ముద్దలాగా వస్తుంది వెన్న. ఈ వెన్నని మంచి వాటర్ వేసి 1కి 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల వెన్న చాలా వితౌట్ స్మెల్ మంచిగా ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక దీన్ని స్టవ్ వెలిగించి వెన్నని కరిగించుకోవడానికి ఉంచుకోవాలి. ఇలా కరిగిస్తున్నప్పుడు ఈ వెన్న లోపలికి ఒక స్పూన్ కానీ లేకపోతే ఏదైనా వేసామనుకోండి, దానివల్ల వెన్న పొంగిపోకుండా ఉంటుంది. దాని లోపలనే బాయిల్ అవుతూ ఉంటుంది. ఇంకొంచెం దీని లోపలికి సాల్ట్ని యాడ్ చేసుకుంటాను నేను. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల మొత్తం అంతా దాని లోపల ఉన్న కిందికి వెళ్ళిపోతుంది, ఏదైనా ఉంటే కచ్చరా ఉన్నా. అప్పుడు దీనికి 15 to 20 minutes ఖచ్చితంగా పడుతుంది. ఆ 15-20 minutes తర్వాత మనకు అప్పుడే వెన్న వేరుపడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. కింద అడుగు భాగం ఉంది కదా, ఆ అడుగు భాగం బ్లాక్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది వెన్నది. అప్పుడు మనకు వెన్న రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు. మధ్యలో కొంచెం మంచి స్మెల్ రావడానికి నేను ఒక 2 ఇలాచీలు లవంగాను యాడ్ చేశాను.